హాయ్ అందరికి. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ ఏంటో చూసేద్దాం రండి. ఈ డైలీ రొటీన్లో ఇవాళ ఏంటంటే పోహా చేస్తున్నాను, రండి చూసేద్దాం. దీనికోసం నేను క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంకా దీనికి అవసరమైనవి ఏంటంటే ఆలు, పల్లీలు, కొత్తిమీర, నిమ్మకాయ. దీన్ని ఆలుతో చేస్తే చాలా బాగుంటుందండి. ముందుగా కడాయి అన్నీ కోసి రెడీగా పెట్టుకుంటే 5 minutesలో అయిపోతుంది బ్రేక్ఫాస్ట్. ఇదిగోండి, నేను అటుకులు ఏంటో కొద్దిగా నీళ్ళలో ఒక్కసారి నీళ్ళలో తీసి ఇట్లా నెట్టెడ్ జాలీలో వేసి పెట్టాను అనమాట. నీళ్ళన్నీ జారిపోయి ఇట్లా పొడి పొడిగా వచ్చేసాయి చూడండి అటుకులు. ఇప్పుడు వీటిని మనం డైరెక్ట్గా ఫ్రై, ఇవి ఉడకాల్సిన అవసరం లేదు, ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, ముందుగా కడాయిలో ఆయిల్ వేసేసాను. ఓకే, దీనికి పోహాకి ఏంటంటే మనము ఆవాలు వేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ జీరా వేస్తే చాలు. జీలకర్ర వేసేసాను. ఆ జీలకర్ర కొంచెం చిటపటలాడినప్పుడే 1 by 1 ఇవన్నీ వేసేయాలన్నమాట. ఫస్ట్ ముందుగా కొద్దిగా పచ్చిమిర్చి, అన్నీ ఒక్కసారే వేసేయాలి, ఎందుకంటే అన్నీ సమానంగా వేగాలి కదా, అందుకని అన్నమాట. ఆలు ఏంటంటే ఊరికనే కోసి పెడితే నల్లబడతాయి, అందుకని వాటర్లో వేసి పెట్టా. ఇప్పుడు ఏంటంటే దీంట్లో కొద్దిగా వీటికి సరిపడా ఉప్పు, పోహా మొత్తానికి కాదు, వీటికి సరిపడా ఉప్పు, ఇంకా పసుపు వేస్తా. మూత పెట్టి కొద్దిగా వేగనిద్దాం. బాగా వేగుతున్నాయి. కొద్దిగా ఉప్పు వేస్తాం కదా, ఏంటంటే ఆలు, క్యారెట్ అయితే తొందరగా మెత్తబడుతుంది, ఆలు కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, అందుకని అనమాట. అయితే నేను ఇందులోకి ముందుగా ఆయిల్లో పల్లీలు వేయించడం మర్చిపోయాను. పల్లీలు వేయించి వేస్తే బాగుంటుంది. పోహాలోకి పల్లీలు ఎన్ని వేస్తే అంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటాయి. అయితే ఇవి ఏంటంటే వేయించిన తర్వాత లాస్ట్లో వేయాలి. ఇందులోకి కొత్తిమీర వేసేస్తున్నా, తర్వాత ఉప్పు. ఇప్పుడు పోహాకి సరిపడా ఉప్పు, ఇందాక వెజిటబుల్స్కి మాత్రమే వేసాను కదా, ఇప్పుడు ఏంటంటే పోహాకి సరిపడా ఉప్పు వేయాలి. చాలు, పల్లీలు కూడా వేగిపోయినాయి. పల్లీలు కూడా తీసి యాడ్ చేస్తున్నా. ఇవి పల్లీలు ముందుగానే వెజిటబుల్స్తో పాటు వేస్తే మెత్తబడిపోతాయి, ఇట్లా లాస్ట్కి యాడ్ చేస్తే ఏంటంటే క్రంచీగా ఉంటాయి. ఇందులోకి పోహా వేసేస్తున్నా. చాలా వెజిటబుల్స్తో చక్కని పోహా రెడీ అవబోతుంది, టేస్టీ. ఇది చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అండి, ఎందుకంటే అటుకుల్లో ఐరన్ ఉంటుంది. చాలా మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్, బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్ అనుకోవచ్చు, లైట్గా కూడా ఉంటుంది. ఓకే, మన పోహా రెడీ అయిపోయింది, ఆలు పోహా. దీన్ని
కాందా పోహా అని కూడా అంటారు. చక్కని టేస్టీ పోహా రెడీ అయింది. ఓకే, వేడి వేడి టేస్టీ పోహా రెడీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఇలాంటివన్నీ మనకంటే ఎక్కువ పిల్లలు ఎంజాయ్ చేస్తారండి. అంటే ఇడ్లీలు, దోశలు ఇవన్నీ మన రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అనుకోండి, కానీ అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసి పెడుతూ ఉండాలి పిల్లలకి. అయితే పోహాకి కొద్దిగా నిమ్మరసం వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అంటే ఇది ఆప్షనల్, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా ఇవాళ మా ఫ్రూట్ పపాయ. చలో, బ్రేక్ఫాస్ట్ రెడీ. వేడి వేడి పోహా విత్ లాట్స్ ఆఫ్ క్యారెట్, ఆలు, ఇంకా నా ఫేవరెట్ పల్లీలు. ఇది ఒక డిష్ అండి. ఏంటంటే ఇది ఎప్పుడు టేస్టీగా రాకపోవడం అనే ఛాన్స్ ఉండదు. ఎప్పుడు చేసినా టేస్టీగానే ఉంటుంది. అండ్ ఈజీ కూడా. అన్నీ కట్ చేసి పెట్టుకుంటే 10 నిమిషాల్లో అయిపోతుంది కదా. మీకు నచ్చిందా ఈ రెసిపీ? నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.